ఒక్కరోజు కడుపు నొప్పి అంటే 24 గంటల్లో అబ్డామినల్ పెయిన్ అనేది మనం ఒక ఎమర్జెన్సీగా చాలా సార్లు అందరూ అనుకోవడం డిస్కస్ చేస్తున్నాం. కానీ అసలు ఈ ఒక్కరోజు కడుపు నొప్పి అనేది ఎందుకు వచ్చింది, అసలు ఎమర్జెన్సీ ఎట్లా అయింది, అసలు అపెండిసైటిస్ అంటే ఏంటి, అపెండిక్స్ ఎక్కడ ఉంటుంది, అది ఇన్ఫెక్షన్ అయితే ఏమైతుంది, మనం దాన్ని ఒక్కరోజు కాకుండా ఇంకా లేట్ చేస్తే ఎట్లాంటి డేంజర్స్ కి దారి తీయవచ్చు అండ్ దానికి ట్రీట్మెంట్ గా ఏం చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనం ఇదివరకు చెప్పుకున్నట్టే మనకు అపెండిక్స్ అనేది కడుపులో ఒక వేలు లాంటి స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాక్ట్లీ అది అపెండిక్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన కడుపులో మనకు స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు పెద్ద పేగులు జంక్షన్ దగ్గర మనకి అపెండిక్స్ అని ఒక వేలంత చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. అది సుమారు ఒక 4 నుంచి 8 సెంటీమీటర్ల వరకు మనిషికి మారుతూ ఉండొచ్చు. బట్ ఈ ఒక్కరోజు కడుపు నొప్పి అంటే 24 hours అబ్డామినల్ పెయిన్లో ఏమైతుంది అంటే ఆ అపెండిక్స్ అనే చిన్న పైప్ లాంటి స్ట్రక్చర్లో మనకు ఎవరికైనా కొందరికి మలబద్ధకం కాన్స్టిపేషన్ ఉంది, లేకుంటే క్రోల్ మోషన్ పోలేదు, లేదా అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా తీసుకొని మనకి ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యి ఎక్కడైనా కడుపులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనకు ఆ చిన్న పైప్ లాగా ఏదైతే ఉందో ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల మనకు ఆ అపెండిక్స్ అనే ఆర్గాన్కి బ్లడ్ సప్లై కంప్లీట్లీ కట్ అయిపోయి మనకు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ అయిపోయిందో మనకు వేలు లాంటి స్ట్రక్చర్ కాబట్టి ఈ వేలుకి ఈ భాగానికి బ్లడ్ సప్లై బాగా వస్తుంది, కానీ ఈ చివరి భాగానికి బ్లడ్ సప్లై అనేది కట్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి మనకు ఈ అపెండిక్స్ అనే చిన్న వేలు లాంటి పైప్ కాస్త పగిలిపోవడం జరగవచ్చు. అందుకే ఒక్కరోజు పెయిన్ అని ఎందుకన్నారు అంటే ఫస్ట్ 24 hours లోపలే మనం ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ దారి తీయదు. కానీ ఎవరికైతే డయాగ్నోసిస్ లేట్ అయిపోయి ట్రీట్మెంట్ డిలే అవుతుంది వారికి ఈ డ్యామేజ్ అనేది కంటిన్యూ అయిపోయి ఒకవేళ 24 hours దాటి మనకు డయాగ్నోసిస్ లేట్ అయితే మాత్రం ఈ అపెండిక్స్ అనే చిన్న పేగు లాంటి పైప్ అనేది పగిలిపోయి రప్చర్ అవ్వచ్చు. దాన్నే పర్ఫొరేటెడ్ అపెండిక్స్ అంటారు. ఒక్క ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని అపెండిసైటిస్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం ఇంకా తీవ్రత పెరిగి ఆ అపెండిక్స్ కనుక పంక్చర్ అయిపోతే దాన్నే పర్ఫొరేటెడ్ అపెండిక్స్ అంటారు. దీనివల్ల వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ ఆర్ డేంజర్ ఏంటి అంటే పైప్ లాగా ఇంటాక్ట్గా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ పైప్ ఎప్పుడైతే పంక్చర్ అయిపోయి రప్చర్ అయిపోతుందో లోపల ఉన్న మోషన్ లాంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా మనకు కడుపు అంతా స్ప్రెడ్ అయిపోయి అది ఇంకొక డేంజరస్ కండిషన్కి దారి తీయవచ్చు. కేవలం అపెండిక్స్ మాత్రమే ఉంది మనకప్పుడు పెయిన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ కింద భాగంలో ఉండొచ్చు లేదా బొడ్డు దగ్గర ఉండొచ్చు. అదే అపెండిక్స్ కనుక పంక్చర్ అయిపోయి రప్చర్ అయిపోయి కడుపు అంతా ఇన్ఫెక్షన్ పాకినట్లయితే మొత్తం కడుపులో కూడా పెయిన్ వచ్చి అది ఇంకా అడ్వాన్స్ డేంజర్స్కి దారి తీయవచ్చు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఒక్క చోటే ఉంటే మనం దాన్ని ట్రీట్ చేయడం ఈజీ. ఇన్ఫెక్షన్ బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి బ్లడ్లో కూడా కలిసినప్పుడు దాని రికవరీ పీరియడ్ కూడా మనకు లేట్ అవుతుంది. అందుకే ఎవరికైనా సరే పెయిన్ అనేది స్టార్ట్ అయింది కడుపులో, అది బొడ్డు దగ్గర కానీ రైట్ సైడ్ కింద పక్కలో కానీ వచ్చింది అండ్ వచ్చినది కాస్త తగ్గకుండా ఉంది, కొందరికి దాంతోపాటు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ నాసియా అంటే వాంతి వచ్చినట్టు ఉంటుంది, లేదా ఎక్కువ తినేయకుండా చేయడం, ఇలా ఏం లక్షణాలు వచ్చినా కూడా మనం అర్జెంటుగా డయాగ్నోస్ చేసుకొని ఒక బేసిక్ సింపుల్ స్కాన్ అనేది చేసుకోవాలి. ఆ సింపుల్ స్కాన్లో మనకు అపెండిక్స్ మామూలుగా సన్నగా ఉండాలి. ఎవరికైనా అపెండిక్స్ అనేది కొంచెం మందంగా లావుగా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపించింది అంటే అది మనకు అపెండిసైటిస్ అనే ఒక ఎమర్జెన్సీకి దారితీసినట్టు. వన్స్ ఇది డయాగ్నోస్ అయిన తర్వాత కూడా మనకి ఏం చేస్తాము అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. ఇదివరకు కాలంలో అయితే మనకు ఏ ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్తో సమానమయ్యేది, కానీ ఇప్పుడున్న కాలంలో మనకు లాప్రోస్కోపీ అనే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇదివరకు కాలంలో లాగా పెద్ద పెద్ద కట్స్ అనేవి లేకుండా చిన్న హోల్స్తోనే మనకు ఆపరేషన్ అంతా అయిపోతుంది. అండ్ ఈ అపెండిక్స్ అనేది కూడా ఒక వేలులాగా ఉంటుంది కాబట్టి ఆ వేలుకి బేస్ దగ్గర మనకు ఇక్కడ ఇంటెస్టైన్స్తో కంటిన్యూటీ లేకుండా ఈ పేగుల నుంచి ఈ అపెండిక్స్ని వేరు చేసేసి ఈ అపెండిక్స్ని చిన్న హోల్ ద్వారానే తీయడం జరుగుతుంది. అది కూడా చాలా సింపుల్ ఆపరేషనే అంటాం. ఆపరేషన్ అయిపోయిన ఆ రోజునే నడవడం, తిరగడం, డైట్ కూడా స్టార్ట్ చేయడం అన్నీ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రోజు నుంచి మనకు డిశ్చార్జ్ అయిపోయి మన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు. మనకు టెక్నాలజీ అనేది అంత అడ్వాన్స్ అయిందన్నమాట. సో మీలో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది, ఎస్పెషల్లీ అది కూడా బొడ్డు దగ్గర కానీ లేకుంటే రైట్ సైడ్ కింద భాగంలోనూ వచ్చింది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా ఒక బేసిక్ సింపుల్ టెస్ట్ అయినా ఒక అల్ట్రాసౌండ్
చేయించుకున్నా మనకు అపెండిసైటిస్ అనే ఎమర్జెన్సీ ఉందా లేదా అని తెలిసిపోతుంది. దాని ప్రకారం మనకు స్కాన్లో బయటపడేదాన్ని బట్టి మనకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. సో మీలో ఇంకేమన్నా ఎవరికన్నా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి, ఇంకేదైనా డిసీజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.